ఇవాళ మనము 12వ అధ్యాయము చదువుకుందాం. బాబా గారి జ్ఞానామృతము, షిరిడి సాయిబాబా గారి జ్ఞానామృతము. అందరు రెడీ కదా? ఈ 12వ అధ్యాయంలో సాయి లీలల గురించి ఉంది అంతా కూడా. ఆ సాయి గారి షిరిడి సాయిబాబా గారి లీలల్లో కొన్ని ఆ, లీలలు అంటే కొన్ని అనుభవాలు అన్నమాట. భక్తులకు జరిగిన అనుభవాలు ఆయనతో స్పిరిచువల్గా. అదేంటంటే, ఒకటి కాకా మహాజని, ధుమాల్ ప్లీడర్, నిమోంకర్ భార్య, ములే శాస్త్రి, ఒక డాక్టరు. సో వీరందరి యొక్క అనుభవాలు అన్నమాట. ఇవి బాబా గారు వారితో వారికి చూపించిన లీలలు. భక్తులను బాబా ఎట్లా కలుసుకునేవారో, ఎట్లు ఆదరించేవారో ఈ అధ్యాయంలో చూచెదము. యోగుల కర్తవ్యం ఏంటో ముందుగా రాశారు. యోగుల కర్తవ్యం ఏంటట అంటే, యోగి అవంగానే ఏ పని పాట లేకుండా కేవలం భిక్షాటన మీద హ్యాపీగా జీవిస్తూ తెలిసిన విషయాలేవో 4 మాటలు అందరితో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నారా? కాదు. అది అందరికన్నా ఉత్కృష్టమైన కర్తవ్యంలో ఎప్పుడు పాటుపడుతూ ఉంటారు. అదేంటో చూద్దాం. శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించుచున్నాడను సంగతి పూర్వపు అధ్యాయాల్లో మనం తెలుసుకున్నాం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినది కూడా అదే కదా. కానీ యోగుల కర్తవ్యం పూర్తిగా వేరే. దేవుని యొక్క కర్తవ్యం ఏంటి? శిష్టులను రక్షించుట, దుష్టులను శిక్షించుట. అది భగవంతుని యొక్క లక్షణము అనేసి, అది వారి యొక్క విధి అనేసి కూడా మనము ఇంతకు మునుపు అధ్యాయాల్లో చెప్పుకోవడం జరిగింది. యోగుల కర్తవ్యం పూర్తిగా వేరేగా ఉంటుందంట. అదేమిటో చూద్దాం. వారికి మంచివాడును చెడ్డవాడును ఇద్దరు ఒకటే. అంటే ఇక్కడ చూడండి, చాలా సింపుల్. ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుని యొక్క కర్తవ్యం ఏంటంటే మంచిని రక్షించడం, చెడుని శిక్షించడం. ఓకే, అంటే ఏంటి? పాపపుణ్యాలు రెండు కూడా ఖాతాలు ఉంటాయి. సో ఎవరు ఎంత ఎలాంటి పాపాలు చేశారు, ఎంత మోతాదులో చేశారు, ఎవరు చేయలేదు అంటే వారు అంటే ఇప్పుడు స్పిరిచువల్గా జీవించే విధానం ఒకలా ఉంటుంది, ప్రాపంచికంగా జీవించే విధానం ఒకలా ఉంటుంది. నిన్న మనం చెప్పుకున్నాం కామన్ సెన్స్కి స్పిరిచువల్ సెన్స్కి ఉన్న డిఫరెన్స్. కామన్ సెన్స్లో కేవలం కామన్ సెన్స్తో మాత్రమే జీవించేటప్పుడు అంటే ఏంటి? భౌతిక ప్రపంచానికి మాత్రమే అనుగుణంగా బ్రతికేటప్పుడు చాలా విషయాలు తెలియవు అంటే అర్థమే కావు. ఎదుటి మనిషి అర్థం కాడు, అసలు మనం ఏంటో మనకు కూడా అర్థం కాని విషయం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం గ్రహించే విషయాలు బయట నుంచే ఉంటాయి, బయటవేవి మనకు అర్థం కావు. ఎందుకంటే బయట ఏమున్నాయి? బయట ఉండేది వాతావరణం ఉంటుంది, మనుషుల మధ్య ఉంటున్నాం కాబట్టి మనుషులు ఉంటారు, కొన్ని జంతువులు ఉంటాయి. అడవిలో బ్రతికితే ఎక్కువ జంతువులు ఉంటాయి, తక్కువ మనుషులు ఉంటారు. కానీ మనుషుల మధ్య బ్రతికేటప్పుడు ఎక్కువ మంది మనుషులు ఉంటారు, చాలా తక్కువ జంతువులు ఉంటాయి. సో వీటిని అర్థం చేసుకోవడము చాలా కష్టము. ఎందుకంటే అవన్నీ కూడా ఏ రూపధారంలో ఉన్నా కూడా అవన్నీ కూడా వాటికంటూ కొన్ని ఆత్మలు ఉంటాయి, వాటికంటూ కొన్ని ఆత్మస్థాయిలు ఉంటాయి. ప్రతి మనిషికి మనుషులంతా ఒకటే, కానీ వారి యొక్క మనస్తత్వాలు డిఫరెంట్గా ఉండని కారణం ఏంటి? ఒక్కొక్కరి ఆత్మస్థాయి ఒక్కొక్కలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక కేవలము ప్రాపంచిక పరమైన జ్ఞానం మాత్రమే ఉన్న మానవుడికి ఎలా అర్థమవుతుంది? ఎదుటివారి యొక్క ఆత్మ సంస్కారాల గురించి కానీ, ఆత్మ యొక్క వివరణలు కానీ, వారు ఏ స్థాయిలో ఉన్నారని కానీ, ఏ స్థాయిలో ఉంటే ఏ విధంగా మనం బిహేవ్ చేయాలని కానీ ఏ విధంగా తెలుస్తుంది? కేవలం ప్రాపంచపరంగానే ఉంటే తెలియదు. సో కాబట్టి అటువంటి పక్షంలో మానవుడు ఎప్పుడు కూడా కేవలం కామన్ సెన్స్తోనే భౌతిక ప్రపంచంలో బ్రతుకుతాడు. సో కాబట్టి అలా బ్రతికేటప్పుడు వాడు కొన్ని పాపాలు చేయొచ్చు, మరికొన్ని పుణ్యాలు చేయొచ్చు. పాపాలు అంటే ఏంటి? తెలుసో తెలియకో ఎదుటివారిని బాధించడమో, లేకపోతే ఎవరినో బాధిస్తుంటే తెలుసో తెలియకో అందులో ఒక పాల్గొనడమో, ఇంకా ఎన్నో ఉంటాయి.
ఎన్నెన్నో ఉంటాయి. ఆలోచించే విధానాలు, మాట్లాడే విధానము, చేతనాక్షేత్రం, భావనాక్షేత్రం ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఏ విధంగా మనం సరిగ్గా సరైన ఎనర్జీసు, సరైన ఆలోచన, సరి అయిన ప్రవర్తన, సరైన కర్తవ్యము ఇవన్నీ కూడా మనకి ఏది కూడా తెలియదు. ఎందుకంటే సరి అయిన అంటే ఏంటంటే ప్రాపంచికంగా తెలుస్తుంది, కానీ ఆత్మపరంగా తెలియదు. సరి అయిన ఆత్మకు సరి అయిన అక్కడ ముఖ్యంగా ఆత్మకు సరి అయిన పని, ఆత్మకు సరి అయిన ఆలోచన, మన ఆత్మకు సరి అయిన డెసిషను ఇవన్నీ మనకు ఎలా తెలుస్తుంది? మన లోపల కనెక్ట్ అవ్వనప్పుడు, కేవలము కామన్ సెన్స్తో ప్రాపంచికంగానే ఉన్నప్పుడు ఏమీ తెలియదు. అందువల్ల పాపాలు, పుణ్యాలు, మంచి చెడు అన్నీ కూడా చేయడం అనేది కర్మను కూడగట్టుకోవడం అనేది జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి కేవలం కామన్ సెన్స్తో ఉన్నవాడికి పాజిబిలిటీ ఏంటంటే పాపాలు చేసే పాజిబిలిటీ ఉండవచ్చు, ఎక్కువగా ఉంటుంది. సో అందుచేత ఇక్కడ ఏమవుతుందంటే శిష్టులను రక్షించడము, దుష్టులను శిక్షించడము అంటే ఏంటి? పాపం చేసేవాడికి ఆ పాపాలకి తగిన విధంగా శిక్ష వేయాలి కదా. మరి ఎప్పుడు వాడు తెలుసుకుంటాడు? వాడు కూడా వాడు చేసిన కర్మకు పర్యవసాన అనుభవిస్తున్నప్పుడే వాడు చేసిన పని ఎట్టిది, దాని యొక్క పర్యవసాన ఎటువంటిది, తాను ఎందుకు బాధపడుతున్నాడు, అలా చేయడం తప్పు అనేటువంటి విషయం వాడికి అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఈ పని గురువుది కాదు, దేవుడిది, పరమాత్మది. సో పరమాత్మ దగ్గరకు వచ్చేటప్పటికి శిష్టులను రక్షించడము, దుష్టులను శిక్షించడము అనేటువంటి విధి కలిగి ఉంటాడు పరమాత్మ. అందుచేత మనము స్పిరిచువల్ సెన్స్తో బ్రతికేటప్పుడు ఆ పరమాత్మతోనే కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం మెడిటేషన్స్ ద్వారా. ఎందుకు అలాగా ఏకంగా పరమాత్మతోనే కనెక్ట్ అయి ఉండేటప్పుడు ఆటోమేటిక్గా పరమాత్మే డ్రైవ్ చేస్తాడు, ఆయనే నడిపిస్తాడు మనల్ని. మన ఆలోచించే విధానాన్ని, మన తీసుకునే డెసిషన్స్ని, అలాగే సరి అయిన ఎనర్జీస్ని, వీటన్నిటినీ కూడా మన ఎనర్జీని కానీ, మన 7 శరీరాలని, మన ఆరాని ఆయనతోనే మనకు కనెక్ట్ అయితే ఏకంగా ఆయనే నడిపిస్తాడు. కాబట్టి పాపాలు అనేవి లేకపోతే అజ్ఞానం అనేది, అజ్ఞాన అంధకారంలో కొట్టుకుపోవడం అనేది చాలా మట్టికి తగ్గిపోయి ఉంటుంది. ఇది ఈ విధంగా ఉండదు కేవలము భౌతిక ప్రపంచంతోనే కనెక్ట్ అయి ఉండే వాళ్లకు. సో అందుచేత ఈ శిష్టులను రక్షించడము, దుష్టులను శిక్షించడము, శిష్టులను రక్షించడం అనేటువంటి విధి తప్పకుండా పరమాత్మ తన చేతిలోకి తీసుకుంటాడు. ఇటువంటి కర్తవ్యం యోగులకు ఉందా అంటే యోగులకు లేదు. యోగుల దగ్గరకు వచ్చి ఎలా ఉంటుందంటే వాడు మంచోడైనా చెడ్డోడైనా ఇద్దరిని కూడా సమానంగా చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే శిక్షించడము అనేటువంటిది యోగి యొక్క లేదా గురువు యొక్క కర్తవ్యం కాదు. వీడినైనా వాడినైనా కూడా సరైన దారిలో పెట్టడం మాత్రమే గురువు యొక్క పని. వాడు ఆఖరికి గురువుని ఎగనెస్ట్గా వెళుతూ గురువుని బాధిస్తున్నా కూడా వాడిని అంతే ప్రేమగా చూడాల్సిన పరిస్థితి యోగిది లేదా గురువుది. వారికి మంచివాడును చెడ్డవాడును ఇద్దరు ఒకటే, ఇద్దరిని ఒకేలాగా చూడాలి, ఇద్దరిని మంచి మార్గంలోనే పెట్టాలి. మంచి మార్గాలు అంటే సరైన దారిలో పెట్టాలి. మంచివాడైనంత మాత్రం చేత వాడు వెళ్ళే మార్గాలు ఎప్పుడూ మంచివని గ్యారంటీ లేదు. వాడికి తెలియదు వాడు నడుస్తున్న మార్గము కొంత దూరం వెళ్ళిన తర్వాత పువ్వులుంటాయో ములులుంటాయో మంచివాడికి కూడా తెలియదు. పువ్వులు ఉన్నప్పుడు సుఖంగా నడుస్తాడు, ములులు ఉన్నప్పుడు వాడు కష్టపడతాడు. కాబట్టి మంచివాడైనంత మాత్రం చేత వాడు అనుసరించే ప్రతి మార్గము మంచిదని గ్యారంటీ లేదు. వాడు కూడా నేర్చుకోవాలి కదా. వాడికి కష్టం, నష్టం, సుఖం, లాభం అన్నీ వస్తూ ఉంటాయి మంచివాడికి కూడా. అలాగే చెడ్డవాడి యొక్క దాంట్లో కూడా చాలా అనుభవాలు వాడు కూడా అనుభవిస్తూ ఉంటాడు. ఒకసారి భయం అనేది ఉంటుంది, మరొకసారి బీభత్సం అనేది ఉంటుంది చెడ్డవాడు కాబట్టి వాడు చేసే పనులను బట్టి. మరొకసారి ఒక మంచి దారి కూడా వాడి దారిలో కూడా వస్తుంది. వాడిష్టము ఆ మంచి దారిని వాడు మంచిగా ఉపయోగించుకుంటాడా, లేకపోతే వాడు దుర్మార్గపు బుద్ధితో దుర్మార్గంగా ఉపయోగించుకుంటాడా. సో ఇద్దరికీ కూడా ఒకేలాంటి అనుభవాలు వస్తూ ఉంటాయి. కాకపోతే మంచివాడు ఒకలాగా హ్యాండిల్ చేస్తాడు, చెడ్డవాడు మరొకలా హ్యాండిల్ చేస్తాడు అదే సిచ్యువేషన్ని. కాబట్టి ఇక్కడ మంచివాడికి ఒక దారి, చెడ్డవాడికి ఒక దారి అనేది ఎప్పుడూ ఉండదు. ఇద్దరకు సమానంగానే వస్తాయి అన్ని రకాల ప్రాబ్లమ్స్ కానీ, సుఖాలు కానీ, నష్టాలు కానీ, కష్టాలు కానీ.
కానీ వారి వారి ఆత్మస్థాయిని బట్టి వారి వారి బుద్ధి చైతన్యాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గంలో ప్రవర్తించినట్లు చేసెదరు. ఇదే ఇప్పుడు నేను చెప్పిందే. ఎవరు? గురువుసు. భవసాగరమును హరించుటకు వారగ్యస్తుల వంటి వారు. అది భవసాగరము అంటే మన జీవిత సముద్రము. దాని భవసాగరము అంటారు. అందులో ఎన్నో ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్ ఉంటుంది, భయము, లేకపోతే మంచి చెడు ఎన్నో ఉంటాయి. వాటన్నిటినీ కలిపి ఒకటే మాట భవసాగరము. ఈ భవసాగరాన్ని దాటడానికి ఈ గురువుసు ఉపయోగపడుతుంటారు. ఇది పరమాత్మ ఇవన్నీ చేయడు. మన దేవుడి మీద దేవుడిని చాలా నిందిస్తూ ఉంటాము. నేను కాదు, చాలా మంది నిందిస్తూ ఉంటారు. దేవుడు ఇలా చేసి మళ్ళీ దేవుడిని అంటారు. వాళ్ళేదో చేస్తారు, ఏదో ప్రాబ్లంలో పడతారు, దేవుడు ఉన్నా కూడా నాకు కాపాడలేదని చెప్పేసి మళ్ళీ దేవుడిని తిడుతూ ఉంటాడు. దేవుడి యొక్క పని కాదది, గురువు యొక్క పని. సన్మార్గంలో పెట్టడం అనేది గురువు యొక్క పని. గురువు యొక్క పాదాలు పట్టుకోవాలి. అజ్ఞానం అనే చీకటిని నశింపజేయుటకు వారు సూర్యుని వంటి వారు. ఎవరు? గురువు, యోగి. భగవంతుడు యోగుల హృదయమును నివసించును. యథార్థముగా భగవంతుని కంటే వారు వేరు కారు. భగవంతుడు యోగుల హృదయంలో ఉంటాడు. యోగి అనేవాడు యొక్క కర్తవ్యం వేరే, కానీ ఆయన హృదయంలో కూడా ఉండేది భగవంతుడే. అంటే ఆయన కూడా పరమాత్మతోనే కనెక్ట్ అయి ఉంటాడు. కానీ ఈయన చేసే పనులు వేరుంటాయి. దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన డైరెక్ట్గా ఆయన తీసుకునే యాక్షన్స్ వేరేగా ఉంటాయి. సో యథార్థంగా భగవంతుని కంటే వారు వీరు పెద్ద వేరేం కాదు. దేవుడు అనేవాడు యోగి మనసులో ఉంటాడు, యోగి యొక్క హృదయంలో ఉంటాడు. సో యోగి హృదయంలో భగవంతుడు ఉండేటప్పుడు అక్కడ యోగి కూడా భగవంతుడిలాగే లీలలు చూపించగలడు. అటువంటి సమయంలో యోగికి భగవంతుడికి పెద్దగా తేడా ఏముండదు అని చెబుతున్నారు. యోగులలో ఒకరొక సాయి భక్తుల క్షేమము కొరకు అవతరించిరి. జ్ఞానములో సుత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానంగా ప్రేమించేవారు. వారికి దేనియందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. ఏంటి? యోగులకు కూడా పరాక్రమంగా ఉంటారు. ఇప్పుడు ఒక మంచివాడిని చెడ్డవాడిని సమానంగా చూడడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. ఎందుకంటే చెడ్డవాడు ఎప్పుడూ కూడా వాడి ఆలోచన తీరు మనిషికి ఎగనెస్ట్గానే ఉంటుంది. సో అటువంటి వాడితో సన్నిహితంగా ఉండడం కానీ, అటువంటి వాడితో సాంగత్యంలో ఉండడం కానీ అది ఈజీ అయిన విషయం కాదు. దానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే చెడ్డవాడిని ఎదుర్కోవడం అంత ఈజీ అయిన విషయం కాదు. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. అలాగని మంచివాడు ఎప్పుడు మంచిగా ఉంటాడని కూడా గ్యారంటీ లేదు. ఏదైనా ప్రాబ్లమే, కానీ చెడ్డవాడు ఇంకా పెద్ద ప్రాబ్లము. కాబట్టి అటువంటి వారిని కూడా సమానంగా వారికి దగ్గరగా ఉంటూ వారిని అందరితో సమానంగా చూస్తున్నారంటే ఈయన ఎంత పరాక్రమవంతుడై ఉండాలి యోగి అనేవాడు. సో వారి పరాక్రమను వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమునంతను వ్యయపరిచి ఎప్పుడునూ వారికి సహాయం చేయుటకు సిద్ధంగా ఉండేవాడు. ఎవరు? బాబా గారు. చూడండి, భక్తుల కొరకు తన పుణ్యాన్నంతా వ్యయపరిచి, చూసారా, తను సంపాదించుకున్న స్పిరిచువల్ ఆధ్యాత్మిక శక్తిని ఈ భక్తుల కొరకు వ్యయపరుస్తూ వారి కోసము తన శక్తిని ధారపోస్తూ ఎప్పుడూ వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవారట బాబా గారు. వారికి ఇచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండరి. ఇది కూడా ఉంది మళ్ళీ బాబా గారికి. తనకు అందరినీ ఎలా చేసేవారు కాదు. వారు వంతురానిదే వారు బాబాను స్మరించేవారు కాదు. ఎవరికి ఎప్పుడు బాబా అవసరం అవుతుందో అప్పుడు మాత్రమే వాళ్ళని ఎలా చేసేవారు బాబా గారు. ఆఖరికి బాబా గారి పేరును కూడా స్మరించేవారు కారట. వారికి టైం వచ్చినప్పుడే బాబా గారికి దగ్గర అయ్యేవారట వారు. సో ఈ విధంగా ఆయన తన భక్తుల్ని దగ్గర చేర్చుకునేవారు. అవసరమైనప్పుడే వారిని తన దగ్గరకు రప్పించుకునేవారు బాబా గారు. అప్పుడే వాళ్ళ మీద వర్కౌట్ చేస్తూ ఉండేవారు. వారి లీలలు కూడా అలాగే ఉండేవి. అట్టి వారికి బాబాని చూచుటకు ఎట్లు బుద్ధి పుట్టును అది. సో బాబా గారి అనుగ్రహం లేకపోతే కనీసం ఆయన పేరు కూడా స్మరించేవారు కారట. అంటే బాబా గారి పేరుని కూడా
మనం స్మరించాలి అంటే ఆయన అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. కొందరు బాబాను చూడవలను అనుకునేవారు, కానీ బాబా మహాసమాధి చెందే లోపల వారికి అవకాశం వచ్చేదే కాదు. చూడండి, ఆయన అన్ని సంవత్సరాలు అక్కడే ఒకే ప్లేస్లో ఉన్నారు. కొంతమంది బాబాని వెళ్ళి కలవాలనుకునేవారు, బాబా గారిని చూడాలనుకునేవారు. అలా అనుకున్న వాళ్ళకి కలవాలనుకునే సంకల్పం అనుకునే వాళ్ళు ఎంతో మందికి అసలు బాబా గారు మహాసమాధి అయిపోయిన తర్వాత కూడా అవకాశమే కలిగేది కాదట ఆ రోజుల్లో. అంత ఈజీగా ఉన్నా కూడా బాబా గారు భూమి మీద అన్ని సంవత్సరాలు ఆయన బ్రతికే ఉన్నా అంత ఈజీగా వెళ్ళిపోయి ఆయన కలిసి దూరంగానైనా చూడగలిగే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎంతో మంది ఆయన చూడలేకపోయారంట. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఎవరి టైం వస్తే టైం వచ్చినప్పుడే బాబా గారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. బాబా గారి అనుగ్రహం కలిగినప్పుడే వారికి ఆ టైం వస్తుంది. లేకపోతే ఇద్దరికిద్దరు ఒకే దగ్గర ఉన్నా కూడా కలవరు. అది బాబాను దర్శించవలనని కోరిక గలవారు అనేకులు ఉండేవారు, కానీ వారి కోరికలు నెరవేరేలేదు. చూసారా, బాబా గారిని దర్శించాలి, జస్ట్ ఆయన దూరం నుంచైనా చూడాలి అనే కోరిక కలిగి ఉండేవారు అనేక మంది ఉండేవారట. ఆ కోరిక ఎప్పటికీ నెరవేరలేదట. గురువుని కలవాలి అనడము అనిపించినంత మాత్రం చేత గురువుని కలవలేరు. అది జరగాలి అంటే ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. కేవలం బాబా గారే కాదు, ఈవెన్ సద్గురువు అయినా, జగ్గి వాసుదేవ్ అయినా, బా పత్రిజీ గారైనా, అది శారీరక స్థాయిలో కలవగలరా గురువుని, ఆత్మస్థాయిలో కలవగలరా, మళ్ళీ అది కూడా ఉంటుంది. లేకపోతే ఈ రెండు స్థాయిలో కూడా కలవలేరా? అసలు ఎన్ని జన్మలకు వాళ్ళు కలుస్తారో లేదో ఈ విధంగా ఉంటుంది. సో అంత ఈజీ కాదు. ఒక గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక గురువు యొక్క కంటి చూపు భక్తుడి మీద పడాలి అంటే ఈజీ అయిన విషయం కాదు. నువ్వు ఎంత భక్తివైనా కావచ్చు, ఎన్ని పూజలైనా నువ్వు బాబా గారికి నువ్వు చెయ్యవచ్చు, ఎంత అయినా నువ్వు కోరుకోవచ్చు, కానీ గురువు యొక్క అనుగ్రహం కలగడం అంత ఈజీ కాదు. అట్టివారు విశ్వాసముతో బాబా లీలను వినినచో దర్శనము వల్ల కలుగు సంతుష్టి పొందుదురు. సో బాబా గారి లీలలు వినడము, చదవడం ఇట్లాంటివన్నీ చేసినప్పుడు అప్పుడు కొంచెం సంతుష్టి కలుగుతుంది అంటున్నారు. కొందరు అదృష్టవశాన వారి దర్శనము చేసుకుని ఉన్నను బాబా సన్నిధిలో ఉండవలన కోరికను అచ్చట ఉండలేకుండిరి. చూడండి, అనుకోకుండా అదృష్టవశాత్తు బాబా గారి దర్శనం ఏదో విధంగా అయినా కూడా ఆయన సన్నిధికి వెళ్ళి ఉండడం అనేది మాత్రం వాళ్ళకి కొంతమందికి జరగనే లేదట. ఎవ్వరును తమ ఇష్టానుసారము షిరిడి పోలేకుండిరి. సి ఇప్పుడు ఆందివేలానే ఉంది షిరిడి, ఓసారి దిగి బాబాను ఒకసారి కలిసి వచ్చేద్దాం, అలా అలా జరగదట. అసలు తన ఇష్టానుసారము ఎప్పుడంటే అప్పుడు షిరిడీలో కూడా అడుగు పెట్టలేకపోయేవారట. చూడండి, షిరిడీలో కూడా అడుగు పెట్టలేకపోయేవారట. అచ్చట ఉండుటకు ప్రయత్నించినను ఉండలేకపోయేవారు. చూడండి, పోనీ కొంతమంది అడుగు పెట్టినా ఉందామనుకున్నా కూడా ఉండలేకపోయేవారట. ఏదో ఒక పనో లేదా ఏదో జరిగి మొత్తానికి వెంటనే దఫా కట్టేసేవారట. బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడిలో ఉండగలరు. చూసారా, ఆయన ఆజ్ఞ ఎంతవరకు ఉందో అంతవరకే షిరిడిలో ఉండగలిగేవారట అప్పుడు వచ్చే జనాలు. బాబా పొమ్మనిన వెంటనే షిరిడి విడివవలసి ఉండేది. ఆయనే గనక నువ్వు వెళ్ళిపో అనగానే వెళ్ళిపోవాలట. కాబట్టి సర్వము బాబా ఇష్టంపై ఆధారపడి ఉండెను. ఇది షిరిడీలో పరిస్థితి. అంత ఈజీ ఆ రోజుల్లో కూడా బాబా గారి యొక్క ఆరా దగ్గరకు వెళ్ళడానికి అంత ఈజీ అనే విషయం కాదు. ఆ బాబా గారి దగ్గర దరిదాపుల్లో కూడా వెళ్ళడానికి అంత ఈజీగా ఉండేది కాదు. కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయెను. అచ్చుట ఒక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవలననుకునేను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిది, ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న విని కాక ఆశ్చర్యపోయారు. ఈయన అక్కడే ఉంటే ఉత్సవంలో సడన్గా బాబా అడిగాట, నీ ఎప్పుడు వెళ్ళిపోతున్నావు అని. ఇదేంటి ఇలా అడుగుతున్నారు ఈయన అని చెప్పేసి కాకా మహాజని ఆశ్చర్యపోయాట. కానీ జవాబు ఇవ్వవలసి ఉండే కదా,
ఎందుకంటే ఆయన అడిగాడు కాబట్టి. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదను అని ఇచ్చాట. మీ ఆజ్ఞ ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడే వెళ్తానన్నట్ట. అందులోకి బాబా ఇట్లా నేను రేపు పో, బాబా వాక్కు ఆజ్ఞతో సమానము కావున అట్లే చేయవలసి వచ్చాను. అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజని షిరిడి విడిచెను. సరే, నెక్స్ట్ డే వెళ్ళిపోమన్నారు కదా ఈయన. బొంబాయిలో తన కచేరీకి పోగానే వాని ఆ యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసాను. ఆఫీసు మేనేజర్ హఠాత్తుగా జబ్బు పడిను కావున కాకా మహాజని ఉండవలసిన అవసరం ఎంతైనా అక్కడ ఆఫీసులో ఉన్నది. యజమాని షిరిడీలో ఉన్న కాకాకు ఒక ఉత్తరము ఈ విషయంపై వ్రాసను. అది బొంబాయికి తిరిగి చేరినది. చూసారా అది. సో ఇతను ఎందుకు పంపించేశారు బాబా? అతను వెళ్ళిపోవలసిన అవసరం ఏర్పడింది. ఎందుకు? ఆయన కన్నా పై ఆఫీసర్ ఎవరో హఠాత్తుగా జబ్బు పడడం వల్ల ఆ ప్లేస్లో ఈయన అక్కడ ఉండి అక్కడ కార్యక్రమాలు నెరవేర్చవలసి ఉంది. అది బాబా గారికి ముందే తెలిసిపోయి బాబా గారు ముందుగానే కాకా మహాజన్ని పంపించేశారు. వాళ్ళు ఎప్పుడో ఉత్తరం రాసి అది వచ్చి మళ్ళీ తిరిగి చదివి మళ్ళీ బయలుదేరేంత అంత టైం కూడా అవసరం లేదు అని చెప్పి బాబా గారికి ముందుకే తెలిసిపోయి ఉండడం వల్ల వెంటనే ఆయన్ని పంపించేసి అక్కడ ఆ ప్లేస్లో ఆ బాబా గారు కాకా మహాజన్కి హెల్ప్ చేశారు. సో ఆయన లీలలు ఈ విధంగా ఉంటాయన్నమాట. సో మనం ఇక్కడ ఆపుదాము. మీరు ఇంకొక 5 నిమిషాలు ఉంది. ఓకే, ఇది కూడా. ఇంకోటి ఏంటంటే బాబు సాహెబ్ ధుమాల్ ప్లేడర్ గురించి. పైదానికి వ్యతిరేకంగా కథ ఇప్పుడు వినుడు. ఇప్పుడు పైన చెప్పిన దానికి వ్యతిరేకంగా ఈ కథ ఉంటుందంట. ఈ బాబు సాహెబ్ ధుమాల్ కోర్టు పనిపై నిఫాడ్ పోవచుండెను. నిఫాడ్ అనేది అదేదో ప్రాంతం. దారిలో దిగి షిరిడీకి పోయాడు. ఆ మధ్యలో ఎక్కడో షిరిడి వస్తుంది కాబట్టి మధ్యలో దిగి షిరిడి పోయాడు. బాబా దర్శనము చేశాను. వెంటనే నిఫాడ్ ప్రయత్నించాను దర్శనం అయిపోయిన తర్వాత. కానీ బాబా అందులకు ఆజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారం ఉండునట్లు చేశాను. ఈలోగా నిఫాడ్ మ్యాజిస్ట్రేట్కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడెను. ఏదో కేసు వాళ్ళు వాదిస్తున్నారు. ఈ లోపల ఆ మ్యాజిస్ట్రేట్కి ఏదో కడుపు నొప్పి వచ్చి ఆ కేసు వాయిదా అయింది. ఎంత వాయిదా అయిపోయింది. తర్వాత దుమాల్ నిఫాడుకు పోయి కేసుకు హాజరగుటకు సెలవు పొందాను. అది కొన్ని నెలల వరకు సాగాను. 4 మ్యాజిస్ట్రేట్లు దాన్ని విచారించరి. తుట్టతుదకు దుమాల్ దాన్ని గెలిచాను. అతని కక్షిదారు విడుదలయ్యను. అది. సో ఇదేంటంటే ఈ కథలో ఏంటంటే నేను వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. లేదు, ఒక వారం రోజులు ఇక్కడ ఆగు అని చెప్పేసి బాబా గారికి నాపారు. ఆ వారం రోజులు ఏం జరిగింది? అక్కడ ఏం జరిగిందంటే ఆ కేసు ఏదో నడుస్తోంది కోర్టులో. ఆ కేసుకు సంబంధించిన మ్యాజిస్ట్రేట్ కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా అయింది. ఆ తర్వాత వాయిదా అయిన తర్వాత కొన్ని నెలల పాటు ఇతను వెళ్ళిన తర్వాత ఆ కేసు తర్వాత ఈయన వారం రోజుల తర్వాత వెళ్ళాడు. ఆ కేసు కొన్ని నెలల పాటు సాగడం తర్వాత సాగి 4 మ్యాజిస్ట్రేట్లు కూడా మారారు. ఫైనల్గా దుమాల్కి ఆ కేసు రావడము, ఆ దుమాల్ ఆ కేసును గెలవడము, ఆయన ఎవరినైతే దోషి నిర్దోషి ఇట్లాంటివి ఉంటారు కదా, ఆ నిర్దోషి అనేవాడు నిరూపణ అయ్యి బయటకు విడుదలవ్వడం అనేది జరిగింది. సో ఇది కూడా ఒక లీల. సో ఇది కూడా రేపొద్దున ఏం జరగబోతుంది ఈయన జీవితంలో అన్న విషయాన్ని ముందుగా గమనించి తనకు గైడ్ చేశారు బాబా గారు. అంటే ఆయనకు తెలీదు కాబట్టి ఆయన ఏమి నా కేసు గురించి మీరు హెల్ప్ చేయండి అని ఏమి అడగలేదు భక్తుడు. కానీ బాబా గారికి తెలుసు ఆయన కేసు రేపొద్దున ఏం జరగబోతుంది, ఫైనల్గా ఆ కేసుని ఎవరు గెలవబోతున్నారు, ఇది 4 మ్యాజిస్ట్రేట్లు మారిన తర్వాత మళ్ళీ ఈయన చేతికి ఎలా వచ్చింది, ఫైనల్గా అసలైన వాడు ఎవరు, దోషి అని చెప్పబడుతున్నవాడు నిర్దోషిగా బయటపడ్డాడు. ఆ బయటపడ్డం అనేది ఈ దుమ్మాల చేతిలో ఉంది. అది అక్కడ. సో ఆ వ్యక్తి యొక్క విధివ్రాత ఈ వ్యక్తి యొక్క చేతిలో ఉంది. ఇప్పుడు ఎవరైతే భక్తుడు వచ్చాడో ఇతని చేతిలో ఉంది. అందుచేత దాన్ని కరెక్ట్గా నడిపించారు బాబా గారు. ఇది ఇక్కడ కేవలము ఇది దుమాళ వచ్చి అతను దర్శించాడు కాబట్టి ఇక్కడ దుమాళ యొక్క ప్రీతి కోసం చేశాడన్నట్టుగా కాదు. ఇది ఆ పర్టికులర్ కేసులో ఎవరెవరైతే ఎంతమంది చేతులు మారాయో ఆ పర్టికులర్ ఆ కేసుని పర్ఫెక్ట్గా ఎవరి చేతిలో అయితే గెలుపొంది అతను నిర్దోషిగా బయటపడాల్సింది ఉందో అదంతా కూడా కరెక్ట్గా డైరెక్షన్ అనేది ఇచ్చి
తాను జరిపించడం అనేది జరిగింది బాబా గారు. ఇది. సో, ఈ విధంగా ఆయన లీలలు ఉంటూ ఉండేవి. అంటే ఏంటంటే, ప్రాపంచికంగా, సాంసారికంగా లేతే భవసాగరాలని చెప్పానే, వాటిలో కూడా గురువులు లేదా యోగులనేవారు తమ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది చూపిస్తూ ఉంటారు. కేవలము స్పిరిచ్యువల్‌గా ఎంతసేపు మెడిటేషను, జ్ఞానబోధ ఇవే కాకుండా, ప్రాపంచికపరమైన కష్ట సుఖాల్లో కూడా, నష్ట లాభాల్లో కూడా బాబా యోగులు లేదా గురూస్ అనేవారు తమ పాత్ర పోషించి వారిని ఎప్పుడు రక్షిస్తూ ఉంటారు అని చెప్పడానికి ఇది రెండవ ఉదాహరణ. సరే, మనం ఇక్కడ ఆపుదాము. మళ్ళీ ఆ, రేపు కుదరదు. సో, కాబట్టి రేపు శనివారం అంటే మీకు ఆదివారం పొద్దున్న. సో, కుదరదు నాకు. సో, మళ్ళీ ఆ, ఆదివారము ఓకే. మళ్ళీ సోమవారం అంటే మళ్ళీ మీకు మంగళవారం పొద్దున్న మళ్ళీ మనము కలుద్దాం. మీకు మంగళవారం పొద్దున్న గుర్తుపెట్టుకోండి. ఓకే. మెడిటేషన్ చేయండి మాస్టర్స్. ఆలోచన రహిత స్థితిలో కూర్చోండి సుఖాసీనుల కండి.